లోకమోహిని, ఈనాడు నా రాక ఆలస్యమైనదా? ఆలస్యమైనా వచ్చాం. మణిమంజరి, గంధర్వ స్త్రీవై ఉండి భూలోక వీరుణ్ణి వివాహమాడదలిచి శివుణ్ణి పూజిస్తున్నావు కదా, ఇంకను శివానుగ్రహం కలగలేదా? శక్తిద్వీపంలోని శివాలయం వద్ద ఘంటాసురుడనే రాక్షసుడున్నాడు. వాడిని సంహరించిన త్రిలోక పూజ్యుడికే నా తండ్రి నన్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. భూలోకంలో అంతటి మహావీరుడు ఉన్నాడా? లేకే, ఇదిగో ఈ చిత్రం చూడు. చిత్రంలోని స్త్రీ హృదయాన్ని ఆకర్షించి ఈ వీరుడెవరే? ఉజ్జయిని పాలించే విక్రమార్క మహారాజు ఒకనాడు ఇంద్ర సభలో రంభా ఓరస్ వివాదం తీర్చి ఇంద్రుడి చేత సన్మానించబడ్డాడు. అప్పుడే ఈ నవమన్మధుణ్ణి చూసి వరించాను. నీ ప్రాణసఖిని కదా చెల్లి, నీ అదృష్టంలో నాకు భాగం ఇస్తావా? ఇరువురు ఈ వీరుడినే వివాహం ఆడే ఒప్పందం చేసుకుందాం. స్వయంవరానికి ఆహ్వానించి నువ్వు ఇతన్ని వరించు. ఆ తర్వాత నా సంగతి చెప్పి శివాలయానికి తీసుకురా. ఈ నియమానికి ఒప్పుకుంటే అలాగే రేపే స్వయంవరం ప్రకటించమని మా నాన్నగారితో చెప్తాను. మరుసటి కలయికలో మన కోరికలు ఫలించాలి. విక్రమార్క మహారాజా, నేనే భేతాళుడను. ఈ దొంగ సన్యాసిని వధించు, నేను నీకు వశమవుతాను. మహారాజా, దేవికి సాష్టాంగ ప్రణామం చేయి. అది ఎలాగో నాకు తెలియ. మణిసిద్ధులు మీరే చేసి చూపించండి. అలాగే. క్లీం బళా క్లీం. విక్రమార్క మహారాజా, నేను నీకు వశమైనాను. మంచిది భేతాళ. మహారాజా, 6 మాసముల పర్యటనకు గడువు సమీపిస్తున్నది. అవును ధర్మాధికారి ప్రభు, మేము లేని తరుణములో రాజ్య ధర్మ పరిరక్షణమున మీరు మరింత బాధ్యత వహించవలసి ఉంటుంది. నా విధి నిర్వహణలో అప్రమత్తుడనే ఉంటాను మహారాజా. భేతాళ. క్లీం బళా క్లీం. భేతాళ, ప్రపంచంలో వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు. క్లీం బళా క్లీం. దుర్జయ, పాతాళలోక రక్కసుల నుక్కరగించి బలి సార్వభౌమునిచే ఈ మణిమయ సింహాసనమును బహుప్రతి నందిన మా విజయ వార్త దేశ దిశల వ్యాప్తి చేయండి. నేటి నుండి సకల ధరాక్రాంతులు మా పాదాక్రాంతులై పడి ఉండవలసినదిగా ప్రకటించండి. ఎదురుపడి నవ్వలేని బెదురుపోత ఎవడవరా నీవు? క్లీం బళా క్లీం. విక్రమార్క చక్రవర్తి సేవకుడు, భేతాళుడు. పిశాచి, మా ముందు విక్రమార్కుని ఒక చక్రవర్తి అని పేర్కొనేదవా? మా మాట పరిహసించిన నీ ఆట నిమిషములో కట్టించదను రా నీచుడా. వీరసేన, ఇంద్రదత్తమైన 32 సాలభంజికల సింహపీఠమెక్కి గర్వరహితుడై దిశలెల్ల ధర్మ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు. నీవో పక్క చిక్కిన పాతాల రక్కసులను 10 మందిని చేయించి ఒక సింహపీఠం సంపాదించినందుకే ఇంతగా విర్రవీగుతున్నావు. అర్థం లేని నీ ఆవేశం చూడగా నాకు నవ్వు వచ్చింది. క్షుద్ర పిశాచి, కండకావరమా? కళ్ళు కనిపించట్లేదా? నీచ దుత్తుడు అని ఉపేక్షించుతుంటేరా మూర్ఖుడా. పోరా దెయ్యమా, మొయ్యరా ఈ వార్త నీ వక్రమార్కునకు. అది అసంభవం. విక్రమార్క మహారాజు కాళీ ప్రభావ సంపన్నుడు. నీ అడియాస మానుకు. క్లీం బళా క్లీం. మహారాజా, ఆ భద్రకాళిని మేము ఉపాసించలేమా? ఆ పాటి వరసిద్ధి మేము పొందజాలమా? శాంభవి వరప్రభావ సంభూత శౌర్యోత్సాహమున శత్రు మత్తేవ కుంభస్థల విధారణ దారుణాటోపముతో ఈ వీరసేన పంచాశునికి విజృంభించనున్నది. దుర్జయ. తరువాత ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశాను. దురహంకారంతో శపథం చేశాడు. ఏమని? సాలభంజికల పీఠం మీద తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడు. ఎంత దురహంకారం! అటువంటి వారిని మహాత్ముడైన బలి చక్రవర్తి సన్మానించడం జరిగిందా? సోదర,
ఆ మహనీయుని సన్మానంతో అతడు అహంకార పూరితుడై ఉండవచ్చు. వరదాలు అసూయ చెందడం ప్రభువుల ఉన్నతికే దోహదం. దానిదేముంది? భేతాళ, ఇంకేమైనా విశేషములున్నవా? పుష్కరావతి ప్రభు శంభురాజు, అతను కుమార్తె లోకమోహిని, పేరుకు తగిన సౌందర్యమని. మంచిది. చలం. క్లీం ఫళా క్లీం. ఓం 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 జగదంబ. జై శాంభవి. అంబా, ఉపాసన ముగిసనే అంబా. ఈ ఎడద కూయి వినిపించనే లేదు. అండపిండ బ్రహ్మాండమందు ఏదండనుంటి ఓ తల్లి, మా చెండ తపస్సు నీ గుండె కరిగించనే లేదు. జయ భద్రకాళి. హరాళ కరాళ దౌషాభీర విద్యున్మాన సహస్రదళ హుత్ప్రసూనార్చిత పాద పంకేరు. ఇంకను జాగేలనే అంబా. కుమారా, అహో ప్రత్యర్థి గహన కీలావళి భద్రకాళి, నమో శ్రీచక్ర విభ్రాజిత మాతా పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమి కోరి ఈ ఉగ్ర తపస్సు? శాంభవి, ఇంద్రజాల మహేంద్రజాల అంజన ఆకర్షణ ఉచ్చాటన అదృశ్య తంత్ర చింతామణి పరకాయ ప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతము కావలే. అనుగ్రహించి పాలించు మాత. కుమారా, నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందున్న ఈ అఖండ జ్యోతి ఆరనంత వరకు నీవి శక్తులు కలిగి ఉంటావు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఒరే విక్రమార్క, ఇక నీ మృత్యు రూపమనే ధరించునురా. యాహి రూపాంతరీ యాహి. శక్తులు దుర్వినియోగమందరాదా? ఏమి చెప్పితివి తల్లి? వీరధర్మముగా నా శపథం ఈడేర్చుకున్నట్టుకి ఈ శక్తులు ఉపయోగపడకున్నా ఇంతటి ఘోర తపస్సునకు అర్థమేమున్నది? ఇది ధర్మబద్ధమే. ఆయాహి జిగిలి దీపాల తిరువలి ఆయాహి. మన్నవా ఉజ్జాయ బుల్బుల ఉజ్జా. ఆకాశ భైరవ ఆనగురు భూదోడ్డామర బందాగురు బందా వృషభాసుర చరణం బావా చరణం. ఇది నా మహేంద్రజాల సామ్రాజ్యం. జై శాంభవి. గుహాముఖ బంధా. జై శాంభవి. ప్రభు, దేవి, చిరంజీవి పిలుస్తున్నాడు. సుధాకర్ రామాయణ. ప్రభు, ఉపాసన ముగిసినదా? అంబ కనిపించినదా? దేవి, కన్నబిడ్డ పిలిచిన అమ్మ పలుకోకుండా కరము చాచి దీవించినది, వరములిచ్చి పాలించినది. మహారాజా, విజయాభివందనములు. ఆ మహామంత్రి శాంభవి కృపాలబ్ధుడను, శత్రు భయంకరుడను,
అరికంఠలుంఠామునకై తహతహలాడుతున్న మా ఖడ్గరాజము చేయు కథన కేలి విన్యాసమును కన్నులాల గంతువుగాక జైత్రయాత్రకు సర్వ సైన్యమును ఆయత్తపరుచు. ప్రభు, దేవి దర్శనంతో దివ్యత్వం పొందవలసిన మీలో ఈ విపరీత విలయోద్వేగం ఏమిటి? పాతాళలోక విజేతలకు ఈ విజయోత్సాహం అలంకారమేగా మహారాణి. విలయోద్వేగానికి విజయోత్సాహానికి చాలా భేదం ఉన్నది మహామంత్రి. అవును మహారాణి. మహారాజా, పుష్కరావతి ప్రభు శంభురాజు నుండి తమకు స్వయంవర ఆహ్వానం వచ్చినది. ఆ స్వయంవరానికి విక్రమార్కుడు కూడా వస్తున్నట్టు మన వేగులు వార్తలు తెచ్చారు. ఓహో, సమరము సంబంధము చక్కగా కుదిరినవి దుర్జయ. మా కాంతి పుంజముల ముందు విక్రమార్కుని తేజము కృంగిపోగా ఆ శృంగారవతి మమ్మే వరించగలదు. దిగంత విశ్రాంత ఎనుకున్న వారి కీర్తికాంతను నిండు సభలోనే దిగంబరను చేసి పరిభవించదగాక. ఆ పుష్కరావతికే ముందు మా ప్రయాణం. మంచిది మహారాజా. ప్రభు, చాచకన్యల స్వయంవర ఆహ్వానం రాజలోకానికంతటికీ పంపడం సాంప్రదాయం. వివాహ వయస్కులైన రాకుమారులుంటే పంపమని దాని భావం. భయపడకు దేవి, నీ పట్టపురాణి పదవికి భంగం రాదులే. ప్రభు, మీ పాదసేవ కన్నా పట్టపురాణి పదవి నాకు అధికం కాదు. మీ ఆనందమే నా ఆనందం. కానీ కన్యను వరించడం కన్నా కక్ష పెంచుకోవడానికే మీరు వెళుతున్నందుకు కలవరపడుతున్నాను. దేవి, వీరపత్ని ఉన్న సంగతి విస్మరించావా? జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి,